మిస్ అవుతున్నారా మాధురి గారిని? మిస్ అవుతున్నా. శ్రీన్ గారు ₹1 కోటి ఇచ్చారంట ఆ టీమ్ కి, ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వై? ₹1 కోటి నేను ఇస్తే 2 హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది. దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో? బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటంటే మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పటాపంచలు అయిపోయింది. మీ గురించి మీమ్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ గురించి రకరకాల మీమ్స్, ఆవిడ గురించి రకరకాల పాటలు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా విమర్శించడం, ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు లోపల తలలో ఒక రకమైన భారం అనిపించలేదా? మనుషులమే కదా, అనిపిస్తుంది కానీ కాదు. ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ఎందుకు ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫ్యామిలీ అంటే సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఐ మీన్ బయటకు ఎందుకు పంపించారు? నా సస్పెన్షన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అసలు? ఇండిపెండెంట్, స్వతంత్రుడే. ఇప్పుడు చూపెడతా ధర్మానికి, కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు. ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ని పెడతా, అడిగి దమ్ముంటే గెలవమనండి సార్. రచ్చ చేసేస్తాను. ఇక్కడ గెలిపోవటం కాదు, నాకు పబ్లిక్ లేరు. నిజాయితీ మీద పోరాడే మీ మీద ఒక రౌడీ షీటర్ అనే రిమార్క్ ఎందుకు పడింది? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఎవ్రీ డే ఏదో ఒక విమర్శలకి గురవుతూ కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్వేత గారు, బాగున్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అప్పుడెప్పుడు వక్లా సిల్క్స్ లో కలిసాము. ఎలా నడుస్తుంది వక్లా సిల్క్స్? కాంచీపురం వక్లా సిల్క్స్ పెట్టి 7 నెలలు పూర్తి 8వ నెలలోకి వచ్చి అడుగు పెట్టాం. ఆల్మోస్ట్ 12 crores బిజినెస్ చేసాం. 12 crores విత్ ఇన్ 6-7 months లోనే. చాలా గ్రాండ్ సక్సెస్. దీనికి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఆంధ్ర ప్రజలందరూ కూడా నాకు ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వ్యాపార రంగంలో టెక్స్టైల్స్లోకి అడుగు పెట్టేటప్పుడు చాలా ఆందోళనతో అడుగు పెట్టాం, కానీ అది గ్రాండ్ సక్సెస్ చేసి మరిన్ని బ్రాంచెస్కి ఎక్స్టెండ్ చేసే విధంగా నన్ను ప్రోత్సహించినందుకు వారికి ధన్యవాదాలు. పాలిటిక్స్, గ్రెనేడ్స్, కాలేజెస్, ఫస్ట్ విద్యా సంస్థల నుంచి ముందు అకాడమిషియన్ నేను. సో విద్యా సంస్థల దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత పాలిటిక్స్ వరకు వచ్చారు. గ్రానైట్స్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి. పాలిటిక్స్ లో మీరేంటో ప్రూవ్ చేశారు మీ కాన్స్టిట్యున్సీలో, టెక్కలిలో. అండ్ ఆఫ్టర్ దట్ బిజినెస్ అనేది ఇక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది, కొత్త బిజినెస్ స్టార్ట్ అయింది. లైఫ్ తో పాటు బిజినెస్ కూడా సక్సెస్ అయింది అనుకోవాలా? అయింది. బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అయింది. మాకు ధైర్యం వచ్చింది. మరిన్ని బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నాం అంటే ధైర్యం లేకపోతే చేయలేం కదా. ఎన్ని బ్రాంచెస్? ఇప్పుడు కూకట్పల్లి మరొక ట్రై చేస్తున్నాను, వైజాగ్ లో కూడా మరొక ట్రై చేస్తున్నాను. బిల్డింగ్స్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నాం. ఆ వర్క్ అయిపోతే వెంటనే స్టార్ట్ చేస్తాం. ధైర్యం మాత్రం కమాండ్ వచ్చింది, బిజినెస్ మీద కమాండ్ వచ్చింది టెక్స్టైల్స్ లో. అదే నాకు తెలిసి 70-80% మాధురి కష్టం. శ్రీనివాస్ గారు, మీకు ఎప్పుడు అనిపించలేదా నేను గ్రానైట్స్ బిజినెస్ చేసి వైసీపీలో అంత మంచి స్థాయిలో ఉన్న నేను సడన్ గా ఒక బట్టల కొట్టు పెట్టుకుంటే జనాలు ఏమనుకుంటారా అని చెప్పేసి అనిపించలేదా? బట్టల కొట్టు చూడండి, మనం ఎప్పుడు భయపడాలంటే మనిషి అనేవాడు నేరం చేస్తే భయపడాలి. అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, ఎవరికైనా అన్యాయం చేసినా, దోపిడీలు చేసినా, ఇంకొకరి జీవితాలు నాశనం చేసినా మనం భయపడాలి. అలాంటి తప్పులు నేను ఎందుకు చేయలేదే? నాకు సిల్క్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. నాకు నాలెడ్జ్ ఉన్నది అకాడమిక్ సైడ్ ఉంది, గ్రానైట్ సైడ్ ఉంది, పాలిటిక్స్ లో ఉంది. సిల్క్స్ టెక్స్టైల్స్ మీద లేదు. కానీ మాధురికి పూర్తి నాలెడ్జ్ దాని మీద ఉంది. తన మీద డిపెండ్ అయ్యి ఆ ధైర్యంతో ఈ ఫీల్డ్ లోకి రావటం ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను ఆందోళన ఉండేది. కానీ 100% సక్సెస్ అవ్వటానికి కారణం తన వర్క్ స్టైల్. అంటే
డైరెక్ట్ అతను చెప్పిన మాటలన్నీ నేను విని డైరెక్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి, వెండర్స్ నుంచి వీవర్స్ దగ్గరికి వెళ్ళి, వీవర్స్ దగ్గర నుంచి మొత్తం స్టడీ చేసి ఒక 2 నెలలు స్టడీ చేసిన తర్వాత అప్పుడు పర్చేజెస్ స్టార్ట్ చేసి అప్పుడు స్టోర్ ప్రారంభించి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా చేసాం. అయినప్పటికీ కొన్ని తప్పులు చేసేసినాం. ఆ తప్పుల్ని ఇప్పుడిప్పుడే ఎలా రెక్టిఫై చేయాలి బిజినెస్ లో అన్నది రెక్టిఫై చేసుకుంటా వెళ్తున్నాం. శారీస్ గురించి నాకు నాలెడ్జ్ లేదు, సెలక్షన్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. ఇదంతా మాదిరిదే. సెలక్షన్ కానీ వాటిని పెట్టడం కానీ. ఇప్పుడు నేను స్టోర్లో ఒక రివ్యూ వింటుంటాను ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయండి అంటారు. వెరైటీసా? మరి అన్ని స్టోర్స్ ఉన్నాయి కదా, మన దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటారేంటి? పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని తిరిగి మన దగ్గరకు వచ్చి కొనుక్కు వెళ్తూ మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటున్నారంటే ఈ దిస్ క్రెడిబిలిటీ గోస్ టు మాదిరి. నాకు తెలీదు, తర్వాత తెలిసింది 6 నెలల తర్వాత. 2 ప్రైస్ కూడా బాగుంది అని అంటారు. ప్రైస్ నేను తీసుకున్న డెసిషన్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలన్నది. సో 2 సక్సెస్ఫుల్ గా అవటం వల్ల బిజినెస్ కి పర్మనెంట్ ఫుట్ ఫాల్ అన్నది, పర్మనెంట్ కస్టమర్స్ అన్నది ఒకటి కనెక్ట్ అయిపోయినారు. కనెక్ట్ అయిపోయి ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి కస్టమర్స్ వస్తుంటారు. మీకోసం వచ్చేవాళ్ళు మా కోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మాకు బాగా వైడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలతో మేమే ప్రమోషన్స్ చేస్తాం, మేమే డిస్కస్ చేసుకుంటాం, యాడ్ క్రియేట్ చేసేది మేమే, థీమ్ క్రియేట్ చేసుకునేది మేమే. కాఫీ కావాలా, కాఫీ తెస్తే కాఫీ కదా నీ చీర బాగుందని చెప్పటం, ఇవన్నీ మేము తయారు చేసుకునేవే. తయారు చేసి యాడ్స్ కూడా మా సొంత స్టూడియో ఉంది, అందులోనే ప్రిపేర్ చేసి ప్రమోషన్ చేస్తాం. కాదు, వెండర్స్ వరకు వెళ్ళడం ఓకే, ప్రతి బిజినెస్ మ్యాన్ చేసే పనే. కాకపోతే ఆ బట్టలు అనేది అసలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని అక్కడి వరకు వ్యూవర్స్ దగ్గరికి కూడా వెళ్ళడం అనేది, అది చాలా సూక్ష్మంగా దాని గురించి తెలుసుకోవాలి అన్న మీ ఇంటెన్షన్ నిజంగానే చాలా గొప్ప విషయం. అండ్ సెలెక్షన్ గురించి మాట్లాడితేనేమో బిఫోర్ ది వక్లా సిల్క్స్ మాధురి గారు మీ శారీస్ బాగున్నాయండి అని ఎప్పుడైనా మేము కాంప్లిమెంట్ ఇస్తే, నాదేం లేదండి అంతా శ్రేణు గారి సెలక్షనే అని ఆవిడ చెప్పేవారు. సెలక్షన్ నాకు తెలియదు, నేను కూర్చుంటాను. మీరేమో తన సెలక్షన్ వల్లనే షాప్ ఇంత సక్సెస్ అయిందని మీరు చెప్తున్నారు. మీ ఇద్దరిలో ఇప్పుడు శ్రీనివాస్ గారు కృషి అంటది, తను ఆయన పట్టుదల కృషి అంటది, కానీ సెలక్షన్ తందే. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఎక్కడిది, నాకు చీర అంటే ఏదో బాగుందా ఏమో, నాకు కొనటం కూడా రాదు. బాగా కలర్ఫుల్ గా ఉంటే బాగుంది అనేస్తాం, లేకపోతే లేదనేస్తాం. అందులో లోపాలు మైనస్లు ఏమో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. నో సర్ప్రైజెస్, నేనేం సర్ప్రైజెస్ అని చేయను. పద కొనుక్కోవటం లేదా ఏదంటాను, కానీ అది నాకు తెలియదు ఆ ప్లేస్. ఓకే, రైట్. సో మొత్తానికి వక్లా సిల్క్స్ అనేది ఒక సక్సెస్ బాటలో దూసుకుపోతుంది. వెంకటేశ్వర స్వామికి వక్లా మాత అదేంటో ఏదో మ్యాజిక్ చేసినట్లు అక్కడెక్కడో విజయనగరం నుంచి టెక్కల నుంచి జనాలు ఇక్కడ దాకా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారంటే అది అసలు మరీ కొంచెం ఆశ్చర్యంగా ఉంది. వైజాగ్ లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వచ్చేదారిలో రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, అన్ని వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి అది కూడా వక్లా సిల్క్స్ కి రావడం వల్ల ఏంటి, ఏమన్నా మీ ఏరియా వాళ్ళకి పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఇస్తున్నారా ఏంటి? డిస్కౌంట్స్ అందరికి సమానంగా ఇస్తాం. డిస్కౌంట్స్ కన్నా వెరైటీస్ అని వస్తున్నారు వాళ్ళు. కలర్స్ మీ దగ్గర బాగుంటున్నాయి, వెరైటీస్ బాగుంటున్నాయి. కొంతమంది అసలు డిస్కౌంట్ గురించి మాట్లాడరు, వాళ్ళది పట్టించుకోరు. మేము ఇస్తాం, పాపం వాళ్ళు ఎంత బిల్ చేశారు కదా ఇవ్వాలని గిఫ్ట్స్ ఇస్తాం. ఇవన్నీ చేసి కామన్ గా అందరికీ సమానంగానే చూస్తాం. ప్రైస్ వరకు నేనే ఆలోచించాను, రీజనబుల్. ఇప్పుడు జనానికి స్టోర్ పెట్టక ముందు అది ఎవరు పెడుతున్నారో తెలియదు, పెట్టిన తర్వాత కూడా తెలియదు. పెట్టక ముందు మేమెవరో తెలుసు, మా రిలేషన్సే పబ్లిక్. పబ్లిక్ కి నిరంతరం సర్వీస్ అందించే తీరులో ఉండే మేము బిజినెస్ లో కూడా సంతృప్తినివ్వాలి. అందుకే నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళాను. వీవర్స్ దగ్గరికి వెళ్తే వీవర్ ప్రైస్ ఎంత, వెండర్ ప్రైస్ ఎంత, మేం పెట్టే సేల్స్ ప్రైస్ ఎంత, ఆఖరికి కస్టమర్కి వెళ్ళేటటువంటి ఇబ్బంది ఎంత గమనిస్తే ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు ఇద్దరు, ఒకటి వీవర్, 2 కస్టమర్. మధ్యలో వాళ్ళందరూ మేడలు కడుతున్నారు, బాగా ఉన్నారు. సో మనం ఎందుకు ఈ మేడలు కట్టాలి, కోట్లు సంపాదించాలి? ఇది కాదు. బిజినెస్ బ్రహ్మాండంగా నడాలి, కస్టమర్ కళ్ళల్లో సంతోషం చూడాలన్న ఆలోచనతో నేను ఫస్ట్ వీవర్ దగ్గరికి వెళ్తే వీవర్ ఒక ప్రైస్ చెప్పాడు. ఆ ప్రైస్ ని కొంచెం మెయింటెనెన్స్ కి యాడ్ చేసుకుంటూ అమ్మగలిగితే కస్టమర్ సంతృప్తి పడతాడని ఆలోచించి రీజనబుల్ ప్రైస్ హైదరాబాద్ లో ఎక్కడైనా సరే, ఏపీలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు అమ్మే శారీ చూడండి, మా దగ్గరకు వచ్చి అదే శారీ చూడండి, రీజనబుల్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము లో ప్రైస్ పెడతాం, కష్టపడతాం, వీవర్ దగ్గరికి వెళ్తాం, దగ్గరుండి ఆర్డర్ పెట్టి సెలెక్ట్ చేసి తెస్తాం. ప్రతిసారి ఇక్కడ మా దగ్గర ఇప్పుడు 16,000 శారీస్ ఉంటాయి. 16,000 కూడా మాదిరి చేతులతో సెలెక్ట్ చేసినవే. చాలా 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 కాన్ఫిడెంట్. కాశీ నుంచి బెంగళూరు వరకు తనే సెలెక్ట్ చేస్తుంది, కార్లోనే వెళ్తాం, సెలెక్ట్ చేస్తుంది, అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతాం. అవన్నీ బ్రహ్మాండంగా
రీజనబుల్ ప్రైస్ పెట్టి ఇవ్వగలుగుతున్నాం. సంతృప్తి. సూపర్, వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ త్వరలోనే బ్రాంచెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి అని మేము విష్ చేస్తున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.